ఒక చిన్న ఆఫర్ అయితే ఉంది. భీమ్స్ అన్న కిడ్నాప్ చేసేసి నువ్వు భీమ్స్ అన్న ప్లేస్ లో పోయి చిరంజీవి గారికి మ్యూజిక్ చేసే అవకాశం ఉంది నీకు. మ్యూజిక్ ఆయనతో చెప్పింది కిడ్నాప్ చేసి అడ్వాన్స్ మనం తీసుకో. అడ్వాన్స్ మాత్రం మా డబ్బులు తీసుకోవడానికి చెప్పినప్పుడు నేను అదే అందాం అనుకున్నా. పర్లేదు సార్ అనుకోండి, మీ నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ ఇచ్చేయండి నాకు, అడ్వాన్స్ మాత్రం నాకు ఇవ్వండి, మ్యూజిక్ మాత్రం పాపం వెంకన్న. హైలైట్ ఏంటంటే మేము ముగ్గురు వెనకాల ఉన్నాం, కరెక్ట్ వెంకన్న వెనకాల. అవును, స్పీకర్స్ ఇలా కన్వర్స్ అవుతున్నాయి, మాకు అర్థం కాదు అసలు మా ముందు ఎవరు మాట్లాడుతున్నా అర్థం కాదు అసలు. సో ఏం వెంకన్న పాప ఏదో మంచి మాటలు మాట్లాడి మా గురించి కదా అని ఏదో స్మైల్ ఇస్తాం మాకు తెలియదు. సడన్ గా వెంకన్న వెనక్కి వచ్చి ఇలా చేసి డార్లింగ్ పరువు ఉంది కానీ పర్లేదు ఏం కాదండి, నాకు అసలు ఏంటో కూడా తెలియదు. నేను ఇంటికి నా ఫ్రెండ్ లింక్ పంపించాడు, లింక్ ఓపెన్ చేసా ఒక 5 సెకండ్ నాకు యాంగ్జైటీ వస్తుంది. అది బీట్స్ కాదు, అది బీట్స్ కాదు. నేను ఆ రోజు పాపం వెంకయ్య బీట్స్ కదా సారీ పరుపోయింది అన్నీ చెప్పేసిండు. వెరీ స్వీట్. ఎందుకంటే ఆ రోజు నేను అద్దాలు కూడా పెట్టుకున్నా, జనరల్ పెట్టుకోలేదు, ఏదో స్టైల్ కన్నా పెట్టుకున్నది, సీరియస్ కూడా బాడీ లాంగ్వేజ్ అట్లా వెళ్ళింది. కానీ మామ నేను అన్నానండి చెప్తున్నా, నేను ఆంథనీ మామ్ని భీమ్స్ అని కలిపి ఒక ఫోటో తీసిన ట్విన్స్ అని చెప్పి ఎప్పుడు టెల్లో స్క్వేర్ మ్యూజిక్ చేసేటప్పుడు. సో అదే యాక్చువల్ గా ఇట్లా టప్ నోట్ అయింది. అది యాక్చువల్లీ ఆంథనీ అని కూడా ఆ రోజు భీమ్స్ అంటే రిజెక్ట్ చేయట్లేదు, నేను భీమ్స్ అన్నట్టు ఇట్లా చేస్తున్నాడు. కాదు వినపడినా సరే వినపడినా సరే మామ ఎంత ఆకు ఉంటుంది మామ. నేను భీమ్స్ తీసుకురాలే. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అన్నకి భీమ్స్ తెలియదు, ఆంథనీ తెలియదు, వెంకయ్య ఎంత ఫీల్ అయ్యింటాడు. కాదు మామ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు మామ చెన్నైలో మిక్స్ చేస్తున్నట్టు ఏం మిక్స్ చేస్తున్నాడు, ఏం మిక్స్ చేస్తాం కాదు ఏం మారలే, ఇంకా వరస్ట్ స్టేజ్ మీద మైకిస్తే వరస్ట్ అసలు. కానీ మామ మొన్న ఎట్లా ఎలివేషన్ ఇస్తాం తెలుసా, మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్ అని అబద్ధాలు లేనిపోయిన అబద్ధాలని రీల్ వైరల్ అవుతుంది. అవుతాయి రా సెంట్రల్ ఇమిడియట్ చెప్పేస్తాం, జాపనీస్ లో చెప్పాలి చెప్తాడు. డిబేట్ అవుతుంది మామ, ఏంటి మన మ్యాట్ 3 మన ఫైనాన్షియల్ మ్యాట్ 3 గురించి మాట్లాడదాం మామ, మ్యాట్ 3 చేద్దాం మాట్లాడదాం. క్లైమాక్స్ నాలుగు ఉంటుంది లేదు చెప్పాలి. అది లేదురా, ఎట్లా ఉంటుంది నువ్వు ఉండవు ఈసారి తెలుసా ఇది వాడు అదని ఫస్ట్ దాంట్లో మనం అనుకుండే కదా. అవును, సెకండ్ లేదు మూడో వీడు ఎలా అంటే ఈసారి మంచి క్లైమాక్స్ ఇస్తాం రా. అంటే క్లైమాక్స్ లో ప్రాణత్యాగం చేశారు, ఫోటోకి దండ వేసేటట్టు. అంటే ఒక ఐరన్ మ్యాన్ టైప్. వేదం సినిమాలో అల్లు అర్జున్ గారి క్లైమాక్స్ లో జోహార్ దాంట్లో ఇది కూడా అంటారు కదా మామ, సావేజ్ వచ్చింది రా అని. అట్లా నిన్ను చంపి ఈ రోజు ప్రేమేస్ వచ్చింది రా అని. లేదు మామ, మంచి క్లైమాక్స్ ప్లాన్ చేద్దాం. ఐరన్ మ్యాన్ లో వాడేస్తాడు వి లవ్ యు 1 రూపీ 3000 ఉంటుంది. అట్లా బాగుంటది, మంచి మంచి క్లైమాక్స్. కానీ లడ్డు మామ ఇదైతే కొంచెం బాధపడుతున్నారు కుర్రోళ్ళు, ఏమని మొత్తం లడ్డు మీదే ఉంది, మొత్తం లడ్డు మీదే ఉందని. ఏం చేయలేం మనం. కాదు మేము బాధపడేది మొత్తం మీ మీద కాదు, నీ మీద మొత్తం ఉంది. ప్రమోషన్ లేవని మమ్మల్ని అది బాధపడుతున్నాడు. లడ్డు తొక్కేస్తానండి, ఎవరు లడ్డు తొక్కే లడ్డే తొక్కుతున్నాడు.